కోకాపేటలోని నియో పోలీస్ దగ్గర అక్రమ మైనింగ్ చేస్తున్న భాగ్యలక్ష్మి మినరల్స్ క్రషింగ్ ను బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందం సందర్శించింది. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ నివేదికను బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వనుంది. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చిన రేవంత్ రెడ్డి దోపిడీ అంతా ఇంత కాదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. 17 ఎకరాల ప్రభుత్వ భూమిని సీఎం తన మేనల్లుడు భాగ్యలక్ష్మి కన్స్ట్రక్షన్స్ కు అప్పనంగా అప్పచెప్పారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి బంధువులు పర్యావరణ విధ్వంసం చేస్తూ 111 జీవో పరిధిలో దోపిడీకి పాల్పడుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కేవలం రేవంత్ అనుమతులు తప్ప ఈ మైనింగ్ కు ఎలాంటి అనుమతులు లేవని విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, కోకాపేటలోని నియో పోలీస్ దగ్గర అక్రమ మైనింగ్ చేస్తున్న భాగ్యలక్ష్మి మినరల్స్ క్రషింగ్ ను బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందం సందర్శించింది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సహజ వనరులను చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత మంత్రులు కొల్లగొట్టేందుకైతే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బినామీల పేరుతో కోర్టు దండుకుంటున్నారు. హైదరాబాద్ చుట్టూ అయితే అక్రమంగా మైనింగ్ చేస్తూ పర్యావరణం దెబ్బతీస్తున్నారు. అయితే ఈ విషయంలో అక్రమ క్రషింగ్ వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అయితే ఫోకస్ పెట్టింది. దీనిపై నిజాలు తెలుసుకునేందుకు అయితే ప్రజలకు వివరించేందుకు ఒక నిజ నిర్ధారణ కమిటీ అయితే ఎమ్మెల్సీ దాసరి శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర ఎర్రలు శ్రీనివాస్ వంటి ఇతర నాయకులతో కలిసి ఒక నిజ నిర్ధారణ కమిటీ అయితే వేసింది. అయితే ఈ కమిటీ సభ్యులు హైదరాబాద్ చుట్టూ ఏదైతే జరుగుతుందో అక్రమ మైనింగ్ క్రషింగ్ జరుగుతుందో అక్కడికి ప్రాంతాలకు సందర్శించి అయితే ఒక నివేదిక తయారు చేసి అయితే కేంద్ర బీఆర్ఎస్ అర్జీ నాయకత్వానికి అయితే అందజేయన్నారు. అయితే మొన్న ఈ క్రమంలో గతంలో కొత్వాల్గూడలోని మానస హిల్స్ లో ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమంగా మైనింగ్ చేస్తుందో ఆ ప్రాంతానికి వెళ్ళైతే సందర్శించారు. ఇవాళ ఇక్కడ కోకాపేటలోని నియో పోలీస్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి మినరల్ క్రషింగ్ మినరల్స్ సైట్ ని అయితే సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున మైనింగ్ అక్రమంగా జరుగుతున్నట్లయితే గుర్తించారు. మొబైల్ రెడీ మిక్సింగ్ ప్లాంట్ కు అనుమతి తీసుకొని పెద్ద ఎత్తున క్రషింగ్ మిషన్లను ఏర్పాటు చేసి తెలంగాణ సంపదను కొల్లగొట్టేందుకైతే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లయితే కమిటీ గుర్తించింది. 111 జీవో పరిధిలో 10 ఎకరాల్లో మొబైల్ రెడీ మిక్సింగ్ ప్లాంట్ అనుమతి తీసుకొని 17 ఎకరాల్లో అక్రమంగా మైనింగ్ క్రషింగ్ చేస్తున్నట్లయితే గుర్తించారు. అయితే ఈ క్రమంలో అక్కడ వివరాలు తెలుసుకునేందుకు కనీసం ఒక సైట్ ఇంజనీర్, సైట్ మేనేజర్ వంటి వారు కూడా లేకపోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది తెలుసుకునే ప్రయత్నం చేసి కమిటీ సభ్యులు అయితే చేశారు. ఈ క్రమంలో ప్రైవేటు వ్యక్తులకు ఒక గవర్నమెంట్ ల్యాండ్ అప్పగించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. టెండర్ ప్రక్రియ ద్వారా ఒక సైట్ ని అయితే కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఈ భాగ్యలక్ష్మి క్రషింగ్ మినరల్స్ కు కేటాయించే స్థలాన్ని అయితే టెండర్ ప్రక్రియ ద్వారా కాకుండా కేవలం నామినేషన్ ద్వారా అప్పగించేందుకు తమ ఆత్మజీవులకు అప్పగించేశారు. ఇది విధానం అయితే పూర్తిగా నిబంధనలకు తెలియదాలకు గుర్తించారు. నిబంధనలకు తెలియదాలు పరిగినట్లయితే గుర్తించారు. అయితే అనుమతి ఇవ్వని అధికారులు ఇంత పెద్ద ఎత్తున అక్రమంగా మైనింగ్ జరుగుతుంది. అక్రమ్, మైనింగ్ చేస్తున్న భాగ్యలక్ష్మి మినరల్స్ క్రషింగ్ ను బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందం సందర్శించింది కదా, వాళ్ళు ఏమంటున్నారు? అయితే ఈ క్రమంలో అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ కూడా మాట్లాడారు. ఇక్కడ క్రషింగ్ పెద్ద ఎత్తున క్రషింగ్ చేస్తున్నప్పటికీ మైనింగ్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారులు అయితే ఇటు అన్నిటి కూడా చూడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రేవంత్ రెడ్డికు, మంత్రులకు తొత్తులుగా అధికారులు మారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చట్ట ప్రకారంగా నడుచుకోవాలి తప్ప మంత్రులకు, ముఖ్యమంత్రికి తొత్తులుగా వ్యవహరించకూడదంటూ కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా క్రషింగ్ కంపెనీలు ప్రభుత్వానికి 7% ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు క్రషింగ్ కు సంబంధించిన యాజమాన్యాలు ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి చెల్లించలేదు. అయితే ఇప్పటికీ ఒక్క పైసా చెల్లించినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా ఒక క్వశ్చన్ అయితే లేవదీస్తున్నారు.
కేవలం తమ అస్మదీయులకు తమ బినామీలకు అప్పగించడంతో ఫీజులు చెల్లించకపోయినప్పటికీ క్రషింగ్ కు అడ్డగోలుగా క్రషింగ్ చేస్తున్నప్పటికీ చూస్తూ ఊరుకుంటున్నారని అధికారులపై అటు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మంత్రులకు ముఖ్యమంత్రులకు అధికారులు పేడ్ బ్యాచ్ గా మారారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా క్రషింగ్ చేస్తున్నప్పటికీ గవర్నమెంట్ సొత్తును కొల్లగొడుతున్నప్పటికీ ఇలా మిన్నకుండి ఉండిపోవడం అంటే ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ చర్యల మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయితే భవిష్యత్తులో పోరాటాలు చేస్తుందని కూడా స్పష్టం చేశారు. ఈ విషయంలో సమగ్రంగా ఒక నివేదిక తయారు చేసి అవసరమైతే న్యాయ పోరాటం చేస్తున్నట్టు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ ఎస్టీ పరిస్థితుల్లో కూడా అక్రమంగా మైనింగ్ క్రషింగ్ చేస్తున్న బడా వ్యాపారులను కానీ ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమంగా మైనింగ్ క్రషింగ్ చేస్తున్న వ్యాపారులతో లాలూచి పడకుండా తెలంగాణ సంపదను కాపాడాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీత. రైట్ అక్రమ్, థ్యాంక్ యూ.